हैदराबाद महानगरा के बोलते पहले हैदराबाद महानगरा के निशान शान अట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఎవడు ఉండడు, తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరు ఉన్నారు. ఇక్కడ 120 సంవత్సరాల పైచిల్కు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 ఏళ్ల పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటది. మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజిన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి. ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా. ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు, ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి, మాక్ డ్రిల్స్ ఉండాలి. దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరిగేటట్టన్నా
మన ప్రయత్నం ఉండాలని కోరుతూ మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ ప్రాణ నష్టం జరిగింది. ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మళ్ళా భవిష్యత్తులో ఇట్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా కావద్దు. సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఏదన్నా వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి, ఆ కుటుంబం అండగా నిలబడాలని కోరుతూ ఇలా మేము రాజకీయాలు మాట్లాడడానికో ఎవరినో తిట్టేందుకు మేము రాలేదు. కేవలం ఇది మళ్ళా జరగద్దు, ఇంకెవరికి జరగద్దు, ఈ కడుపు కోత ఇంకెవరికి మిగిలొద్దు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా हमारे जितने यहाँ भाई है बहुत इसमें आज यहाँ पे आने के बाद एक दर्दनाक एक मतलब दिल आज हमारा यहाँ पे आने के बाद, इनसे मिलने के बाद, हमारे भाइयों से मिलने के बाद, अग्रवाल फैमिली जो यहाँ पे 17 उनके घर वालों को खो लिए, वो उनको मिलने के बाद हमारे पास कोई शब्द भी नहीं है उनको कुछ कहने के लिए, क्योंकि इतना बड़ा सदमा शायद किसी को नहीं, आज तक किसी को नहीं पहुंचा हैदराबाद में. एक ही घर में 17 उनके फैमिली मेंबर आज उनका डेथ हो गया. और उसकी एक ही वजह है, अगर जल्दी से यहाँ जो एम्बुलेंस आई, जो फायर इंजन आई, उसमें पानी का सहूलत रहता और ऑक्सीजन मास्क रहते तो कुछ लोग कम से कम उनमें से बच जाते. ये नहीं कह रहा हूं कि मैं 17 के 17 बच जाते, पर कम से कम एक या दो भी अगर बचते तो एक उनकी भी आज कुछ उनको कुछ थोड़ा राहत मिलता. गवर्नमेंट से, सरकार से एक ही रिक्वेस्ट है, सीएम से भी एक ही रिक्वेस्ट है, आप खुद होम मिनिस्टर हो, आप आज जो यहाँ पे एक्सीडेंट हुआ, यहाँ पे जो दुर्घटना घटी, आप वो जान तो आप वापस नहीं ला सकते, उनको तो आप वापस नहीं ला सकते, पर कम से कम आगे ऐसा ना हो इस बारे में आप थोड़ा रिव्यू करो, पैसा दो और पूरी तरह से इक्विपमेंट दो. आपके जो एम्प्लॉइज हैं फायर में या म्युनिसिपल में या पुलिस में, उनको ढंग से ट्रेनिंग दो, मॉक ट्रेनिंग करो, मॉक ड्रिल करो, क्या कि ताकि ऐसे आगे जाके कहीं और हैदराबाद में या तेलंगाना में कहीं और ऐसी दुर्घटना ना घटे. और सीएम से मैं एक और चीज भी कहना चाहता हूं, आप जो ब्रांड प्रमोशन के लिए कर रहे, चार मीनार के पास मिस यूनिवर्स को, मिस वर्ल्ड को बहुत लोगों को लाया, पर यहाँ के लोगों की भी जान की भी आप परवाह आपको रहना चाहिए. आप कम से कम एक बार आके जाते कल तो आज कुछ यहाँ पे स्टेप अप करते, ऑफिसर भी थोड़ा एफर्ट स्टेप अप करते, जल्द से जल्द यहाँ पे बाकी जहाँ अनसेफ एरियाज हैं उनकी भी रिव्यू होती. शायद एक बार आप आ जाएं तो अच्छा होगा. ये भी मैं चीफ मिनिस्टर से, होम मिनिस्टर से कहना चाहूंगा. और आखिरी में मैं इतना ही डिमांड करूंगा कि जो कल एक्सग्रेशिया अनाउंस किया गया 5 लाख, वो काफी नहीं है. यहाँ पे काफी सारा प्रॉपर्टी नुकसान भी हो गया और यहाँ पे 120 साल से जो एक फैमिली थी उनका पूरा आज घर उजाड़, घर रोड पे आ गया. तो इसलिए मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट से, हुकूमत से, कि आप 5 नहीं 25 लाख ऐलान करिए. कम से कम उनको फिर अपना धंधा फिर से शुरू करने के लिए और उनका घर फिर से बसाने के लिए थोड़ा मदद मिल जाती. और उनके लिए हमदर्दी जो आप आज जता रहे हैं, हम लोग सब लोग आके यहाँ बता रहे हैं, उनके तरफ से आज घर वालों से बात करने के बाद उन्होंने एक चीज कहा कि साहब हमारा तो घर पूरा का पूरा उजड़ गया, पर कम से कम ऐसा किसी और के साथ नहीं होना, उसके लिए आप कुछ करो. मैं उनका आज दुख में शामिल हूं और जितने भी जाने गई, जितने भी कल एक्सीडेंट में मृत्यु हुई, उन सबके लिए हम प्रार्थना करेंगे और गवर्नमेंट से भी हम आगे जाके पर्सनली भी रिक्वेस्ट करेंगे और अल्टीमेटली यही उम्मीद रखेंगे कि किसी और के साथ ये दुर्घटना फिर से ना हो. साहब आपकी पार्टी की तरफ से कुछ माली इमदाद की जाएगी? बिल्कुल बात करके बोलेंगे, उन पार्टी की तरफ से भी कुछ करने की कोशिश करेंगे.